హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ కీర్తన. ఈ రోజు ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్లో చూద్దాం. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సత్యవర్ధన్ కిడ్నాప్ దాడి కేసులో విజయవాడలోని ఎస్సీ/ఎస్టీ కోర్టు బెంచ్ తిరస్కరించింది. ఈ మేరకు న్యాయాధికారి భాస్కర్ రావు ఉత్తర్వులిచ్చారు. మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు మాజీ సీఎం జగనేనని సీట్ దర్యాప్తులో తేలింది. మద్యం సరఫరా కంపెనీలు డిస్టిలరీల నుంచి రాజ్ కసిరెడ్డి ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల మేర ముడుపులు వసూలు చేసి ఆ సొమ్మంతా జగన్కే చేర్చేవారని సీట్ దర్యాప్తులో గుర్తించింది. వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డిల ద్వారా ఈ ముడుపులు జగన్కు అందజేసేవారని నిర్ధారించింది. అండమాన్ నికోబార్ దీవుల్లో బీజేపీ టీడీపీ కూటమి సత్తా చాటింది. విజయపురం మున్సిపల్ చైర్పర్సన్ గా టీడీపీకి చెందిన ఎస్ షాహుల్ హమీద్ ఎన్నికయ్యారు. టీడీపీ అభ్యర్థి విజయంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలిచింది. ఆ పార్టీ అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్ విజయం సాధించారు. ఆయనకు 63 ఓట్లు వచ్చాయి. భాజపా అభ్యర్థి గౌతమ్ రావుకు 25 ఓట్లు వచ్చాయి. కాళేశ్వరం ఎత్తిపోతుల పథకంలో నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్లో అనేక లోపాలు చోటు చేసుకున్నాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలో స్పష్టం చేసింది. డిజైన్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ ఇలా ప్రతి అంశంలో వైఫల్యాల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపింది. 3 బ్యారేజ్ల పునరుద్ధరణకు సంబంధించి డిజైన్లు, ప్రామాణికాల విషయంలో సమగ్ర పునఃపరిశీలన చేయాలని సూచించింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో గాయపడి అనంతనాగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు. ఇటీవలే అమెరికా పర్యటనకు వెళ్లిన ఆయన ఉగ్రవాది ఘటన తెలిసిన వెంటనే భారత్కు తిరిగొచ్చారు. భారత్లో పర్యటిస్తున్న అనేక మంది పాక్ పౌరులు పంజాబ్లోని అఠారీ వాగు సరిహద్దు గుండా తమ దేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. భారత్లో పర్యటిస్తున్న పాక్ వాసుల్ని 48 గంటల్లోగా తిరిగి తమ దేశానికి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీంతో పాక్ జాతీయుల్లో కొందరు గురువారం అఠారీ వాగు సరిహద్దు గుండా వెనక్కు వెళ్లిపోయారు. పహల్గామ్ ఉగ్ర ఘటనపై పాకిస్తాన్కు మద్దతు పలికారన్న కారణంపై అస్సాంలోని విపక్ష పార్టీ ఏఐయుడిఎఫ్ ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేసినట్లు సీఎం హిమంత్ వెల్లడించారు. అమీనుల్ వ్యాఖ్యలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఏఐయుడిఎఫ్ ప్రకటించింది. పహల్గామ్ ఉగ్రదాడిలో భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సరిహద్దులో అలజడి చోటు చేసుకుంది. దాయాది సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి దుశ్చర్యకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్ కాల్పులకు తెగబడింది. ఉగ్రదాడిలో గాయపడిన వారికి ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ కు చెందిన సర్ హెచ్ఎస్ హాస్పిటల్లో ఉచితంగా చికిత్స అందిస్తున్నామని ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఉగ్రవాదం మానవాళికే మచ్చ అని, అది ఏ రూపంలో ఉన్నా సహించరాదన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు రిలయన్స్ అండగా ఉంటుందన్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పొలిటికోస్. దిస్ ఇస్ కీర్తన signing off. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.